సంబంధించి బీటీ రోడ్డు లేదు గుర్తులు పడింది గుర్తులపేటలో ఆ రోడ్డు కూడా నిర్మించుకోవడం జరిగింది. అలాగే రామ్నగర్ లో శ్రీనగర్ కాలనీ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు అధునాతనమైన డబుల్ రోడ్డు అలాగే డివైడర్లు బటర్ఫ్లై లైన్ వేసుకోవడం జరిగింది. అట్లాగే నారాయణపురంలో 5,70,00,000 రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం కూడా గత 2 నెలల్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అట్లాగే నగరంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. పార్కులు అయితేనేమి అలాగే కమ్యూనిటీ హాల్ అయితేనేమి టీటీసీలో గత 3 నెలల నుంచి వాకర్స్ ఎంతో మంది ఇబ్బంది పడి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా కాలేదు. తీర్మానం చేస్తున్నాము. జిల్లా పార్టీకి మహానాడు కోసం అనంతపురం అప్పటి నుంచి తీర్మానం పంపుతున్నాం. అనంతపురం నగరానికి దూరంగా ఉన్నటువంటి డంపింగ్ యార్డులో తరలించడానికి ఒక తీర్మానం, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఒక తీర్మానం, మరోవంక నడివంకలకు సైడ్ వాల్స్ ఏర్పాటు చేయడానికి ఒక తీర్మానం, అనంతపురం నగరానికి ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేయడానికి ఒక తీర్మానం, నగరానికి నూతనంగా ఒక స్టేడియం ఏర్పాటు చేయడానికి ఒక తీర్మానం, అలాగే బీసీ భవన్, కాపు భవన్, వైశ్య భవన్, పద్మశాలి భవన్, ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీ భవన్ ఏర్పాటు చేయడం కూడా ఒక తీర్మానం మనం పంపుతున్నాం. అలాగే అనంతపురం నగరపాలక సంస్థల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి పంపుతున్నాం. అలాగే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే వినూత్న కార్యక్రమం చేపట్టి ప్రజల వద్ద ఇంటి వద్దకు వెళ్ళి ప్రజా సమస్యలు మనం తొందరగా తీర్చడం జరిగింది. రామ్నగర్ 80 ఫీట్ రోడ్లో 61 లక్షలతో జరిగింది. వ్యక్తం చేస్తున్నాం. రుద్రంపేట గ్రామ పంచాయతీలో ఆరంభంలో బీటీ రోడ్డు నిర్మించాం. సీఎంఆర్ఎఫ్ ద్వారా 160 మందికి గాను 2 కోట్ల వరకు ముఖ్యమంత్రి సాయాన్ని పంపించడం జరిగింది. అలాగే 4 గ్రామ పంచాయతీలకు 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. అనంతపురం నగరంలో 40.5 లక్షలతో ఫైట్ కాలం నిర్మించడం జరిగింది. ఏ అనంతపురం గ్రామ పంచాయతీలకు బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. 15 ఫైనాన్స్ నిధుల కింద శ్మశాన వాటికలకు మరియు పార్కుల అభివృద్ధి కోసం 1,14,00,000తో ప్రతిపాదన పంపడం జరిగింది. బీసీ లోన్స్ 250, కాపు లోన్స్ 160 మంజూరు చేయడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద 4 పంచాయతీలకు నీటి సరఫరా కొరకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. జేఎన్టీ నుండి పెండింగ్ గీతాలు మరియు పెన్షన్ మొత్తం 19.65 కోట్లు విడుదల చేయడం జరిగింది. 9 నెలల నుండి పెండింగ్ లో ఉన్న మెస్ కార్పొరేట్ ఛార్జీలు 2.3 కోట్లు విడుదల చేయడం జరిగింది. నియోజకవర్గంలో విద్యుత్ సమస్య పరిశీలించడం కోసం అలాగే అనంతపురం క్లాక్ టవర్ దగ్గర ప్రజలు రోడ్డు దాటడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కూడా ఒక తీర్మానం పంపుతున్నాం. అలాగే అనంతపురం మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కూడా తీర్మానానికి కోటి మనం పంపుతున్నాం. ఇది అందరి నాయకుల ఆదేశాల మేరకు కర్ణాల ద్వారంతో గట్టిగా ఇవన్నీ కూడా మనం ఆవాదం చేసిన పురుగులను గట్టిగా అందరూ కూడా ప్రజల్లో